దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో ఇస్రో ముందుకెళ్తోంది. అదే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన జీశాట్ N2 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఈ ప్రయోగం జరగనుంది. అండమాన్, నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడమే ఈ ప్రయోగ లక్ష్యం. అంతేకాకుండా జీశాట్ N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. దాదాపు 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ఇస్రోకు చెందిన MK3 వాహన నౌకకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా స్పేస్ ఎక్స్తో కలిసి జీశాట్ N2 ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ఉండి 15 ఏళ్ల పాటు సేవలు అందించే విధంగా రూపొందించారు. ఇది పూర్తి స్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటి వరకు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక ఎత్తు అయితే ఈ జీశాట్ N2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్ రూమ్లో పరీక్షలు పూర్తి చేశారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం.